హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి శుభవార్త అండి. 18 నెలల డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. 18 నెలల డిఏ బకాయిల విడుదల గురించి సమాచారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త ఇప్పుడు మీ ముందుకు తీసుకొని వస్తున్నామండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కరువు భత్యం 18 నెలల డిఏ బకాయిల విడుదలపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఉద్యోగులు, పెన్షనర్లు ఆశావహంగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర బడ్జెట్ 2025-26 ఉద్యోగుల ఆశలు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన 18 నెలల డిఏ బకాయిలు మరియు డియర్నెస్ రిలీఫ్ బకాయిలను విడుదల చేస్తారని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. ఈ ప్రకటన వస్తే కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఊపిరి పీల్చుకుంటారు. మరి 18 నెలల డిఏ బకాయిలు ఎవరికి ఎంత చేకూరనున్నాయి? ఎవరికెంత వస్తుందంటే, ఈ 18 నెలల డిఏ బకాయిల చెల్లింపులు ఉద్యోగుల స్థాయి, జీతం మరియు గ్రేడును బట్టి మారుతూ ఉంటాయి. అంచనా ప్రకారంగా వివిధ స్థాయిల్లో ఉద్యోగులకు అందే బకాయిల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయండి. లెవెల్ 1 ఉద్యోగులకు 11,800 నుంచి 37,554 రూపాయల వరకు. లెవెల్ 13 ఉద్యోగులకు 1,44,200 నుంచి 2,18,200 వరకు ఉంటుంది. లెవెల్ 14 ఉద్యోగులకు 1,82,200 నుంచి 2,40,100 వరకు. అయితే గ్రేడును బట్టి ఈ యొక్క బకాయిలు ఎవరికి ఎంత రావాల్సిందనేది ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఈ మొత్తాలు కేవలం అంచనా మాత్రమే. ఉద్యోగుల జీతం, గ్రేడ్ ఆధారంగా ఈ బకాయిల మొత్తం అనేది దాదాపుగా మారవచ్చు. డిఏ బకాయిల నేపథ్యం మరియు ఉద్యోగుల సంఘాల డిమాండ్లు. కోవిడ్-19 సమయంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు డిఏ బకాయిలను, అంటే 18 నెలల బకాయిలను, డిఏ, డిఆర్లను ఉద్యోగ పెన్షనర్లకు నిలిపివేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంఘాలు ఈ బకాయిలు విడుదల చేయాలని పదే పదే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. ఈ మేరకు అనేక లేఖలు, విజ్ఞాపనలు ప్రభుత్వానికి అందాయి. నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ ఎన్సీజేసీఎం ప్రధాన కార్యదర్శి గారు గోపాల్ మిశ్రా కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 18 నెలల డిఏ బకాయిలను చెల్లించాలని ఆయన నొక్కి చెప్పారు. ఉద్యోగుల ఆశలు మరియు ప్రభుత్వ ప్రకటన. కేంద్ర బడ్జెట్లో 18 నెలల కరువు భత్యం బకాయిలకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే అది కోట్లాది మంది ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ సమయంలో ఈ బకాయిలు విడుదల చేయడం ద్వారా ఉద్యోగులకు కొంత ఆర్థికంగా వెసులుబాటు అయితే కలుగుతుంది. చాలా కాలం ఎదురుచూస్తున్న 18 నెలల డిఏ బకాయిల విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని అయితే ఉద్యోగులు, పెన్షనర్లు ఆశాభావంతో అయితే ఉన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ అంటే మరి కొద్ది రోజుల్లో అండి. సో మరి 4-5 రోజుల్లో బడ్జెట్ సమర్పణలో ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టత ఇస్తుందని అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. సో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కనుక ప్రకటించినట్లయితే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మేరకు కోవిడ్ సమయంలో తీసేసినటువంటి ఈ 18 నెలల డిఆర్ కరువు భత్యాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి మనకు ఈ బడ్జెట్‌లో అయినా ఈ 18 నెలలకు సంబంధించి డిఆర్‌ల బకాయిలకు సంబంధించి గుడ్ న్యూస్, శుభవార్త రావాలనైతే సర్వత్రా ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు.